విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా శంకుస్థాపనలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ మతుకుమిల్లి శ్రీ భారత్, ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్, నారా లోకేష్ రాష్ట్ర అభ్యున్నతి కొరకు అహర్నిశలు కష్టపడుతున్నారని తెలిపారు. శృంగవరపుకోట నియోజకవర్గంలో 6 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ భారత్ మరియు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి శంకుస్థాపన చేయడం జరిగింది. ఎల్కోట మండలం రంగనాయకపురం గ్రామంలో 7.50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఎస్కోట మండలం శివరామరాజుపేట గ్రామంలో 90 లక్షల రూపాయలతో నిర్మించనున్న బీటీ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. Okay. సెల్లలా ముందుకు వెళ్ళిపోతాను. బయటకు వచ్చేసండి. మీరు మొట్టమొదటి పడితే మీకు జాగాలు ఎవరు ఎమ్మెల్యే గారు కార్యకర్తలు కూర్చో ఏంటిది పూజా సమర్పయామి దేవం దర్శయామి ద్రౌపదీపాణం నమస్కారం సమర్పయామి నైవేద్యం భూష్మహ్య శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః సత్యంతవత్తే సంధారయామి నమస్కారం సమర్పయామి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం ఉమాదేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణపతి ప్రార్థన నమస్కారం సమర్పయామి ఆత్మప్రార్థన ప్రదర్శించుకోవడం నమస్కారం सर्वेभ्यो महादिनेभ्यो नमो नमः मुहूर्तकाले सूर्यदिनमानग्रहाण अत्यंत अनुकूलित फलसिद्धिरस्तोऽयं मुहूर्तमस्तु ओं गंगणपति नमः सुमुखाय नमः ओं जगदन्ताय नमः कपिले नमः अधिकन्दकाय नमः लम्बोदराय नमः विकटे नमः विकुण्ठाय नमः धूमकेतवे नमः गणाधिपाय नमः गणाध्यक्षाय नमः बालचन्द्राय नमः రోజు కదలరు పంతులుగా దిగిపోయారు. నమస్కారం కొబ్బరికాయ ఎక్కడుంది? సార్ చూడండి సార్ పైకి పైకి చూడండి అత్యంత అనుకూలంగా
అమ్మా పైకి చూసి దండ పెట్టుకుని భవన నిర్మాణ सोलर ఇతర కులాలన్నీ కూడా నన్ను ఆదరిస్తున్నాయి కాబట్టి 88 నుంచి ఈనాటి వరకు కూడా ఈ ఊర్లో మెజారిటీ తగ్గనలేదు. మీ అందరూ అభిమానంతో గ్రామ పంచాయతీ కూడా కాపాడుకోగలుగుతుంటే వాళ్ళందరూ దయ వల్లే. అది ఎమ్మెల్యే గారు చిన్న మాట ఎంపీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. లలిత్ కుమార్ గారు చెప్పినట్టు 19 తర్వాత ఈ అంగన్వాడీ ఇన్నేళ్ళు డిలే అవడం చాలా బాధాకరం. కానీ ఫైనల్గా ఇప్పుడు పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు ఎన్నో ఎలక్షన్స్ నుంచి ఇక్కడ 500 మెజారిటీ తగ్గట్లేదని ఈశ్వరరావు గారు చెప్పారు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి ఈశ్వరరావు గారు గ్రామానికి? ఇప్పుడే నేను ఒక గ్రామం గుర్తొచ్చింది నాకు. మన నాయకులు చూసినప్పుడు చందులూరు గ్రామంలో చాలామంది బాగా చదువుతున్నారు, పై చదువులు చదివి ముందుకెళ్తున్నారు. మీరు ఒక మోడల్ పంచాయతీ, మోడల్ గ్రామంగా మీరు చేయాలి అంటే మీరు నెక్స్ట్ స్టెప్ మీరు మీ గ్రామాన్ని, మీ పంచాయతీని మీరు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ మీరు అడిగే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అంటే సచివాలయం చేయడము, రైతు కేంద్రము, శ్మశాన వాటిక, దాని తర్వాత చెత్త శుద్ధి అనేది ఎస్ ఓవర్ టైం డబ్బులు వస్తాయి చేస్తాం. బట్ దట్ ఈస్ నాట్ ఇనఫ్. నేను చేస్తే నేను హ్యాపీగా ఉంటాను. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే మీకు మంచి నాయకత్వం ఉంది, మీరు చైతన్యపడ్డారు, మంచి నాయకుల్ని మళ్ళీ మళ్ళీ మీరు ఎన్నుకుంటున్నారు, మంచి పార్టీని మీరు ఎన్నుకుంటున్నారు. మీ పిల్లలు బాగా చదువుకుంటున్నారా లేదా, మీ పిల్లలు ఎదుగుతున్నారా లేదా, అది చాలా ముఖ్యం. ఇప్పుడు ఈశ్వరరావు గారు అబ్బాయి నా దగ్గర పనిచేస్తున్నాడు. వచ్చినప్పుడు నుంచి ఈ 3 ఏళ్ళు 4 ఏళ్ళు చాలా బాగా, ఉద్యోగం గురించి నేను చెప్పట్లేదు, ఉద్యోగం ఎక్కడైనా దొరుకుతుంది. ఆ బాబు మా దగ్గర చేరినప్పటి నుంచి వరప్రసాద్ బాగా కష్టపడి పనిచేసి ఎదుగుతున్నాడు. తను ఆల్రెడీ ప్రమోషన్ ఒకటి పొందాడు. సో అట్లా ఇక్కడ ఉన్న పిల్లలు కూడా, ఇప్పుడు నేను చాలా గ్రామాల్లో చూశాను, నాయకత్వం సరిగ్గా లేనప్పుడు, నాయకత్వంలో స్వార్థం ఎక్కువ ఉన్నప్పుడు, నాయకత్వంలో అబద్ధాలు చెప్పే అలవాటు ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఊరు అంత బాగుపడదు. ఈ నియోజకవర్గంలో కూడా ఉన్నాయి కొన్ని గ్రామాలు. కానీ ఎక్కడైతే మంచి నాయకులు మండలాల్లో ఉంటారో, నియోజకవర్గంలో ఉంటారో అది కవరప్ చేసుకుంటారు. అందరికీ తెలుగుదేశం పార్టీ కంచుకోట గ్రామం బాబు తాతగారు నాటి నుండి అంటే ఇక్కడ 2 బూతుల్లో ఏనాడు కూడా మీకు 2004 కూడా 500 తగ్గలేదు. ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. ఎంపీ గారైన బాబు శ్రీభరత్ బాబు గారికి, వేదికపై వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ, రంగరాయపుర గ్రామ కుటుంబ సభ్యులకు, కూటమి ప్రజాప్రతినిధులందరికీ, పాత్రికేయ మీడియా సోదరులకు, మొత్తం పార్టీ పట్టుకోమ బాబు మరి కరెంట్ ఈశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరి తెలుగుదేశం పార్టీ వెన్నంటే గ్రామాల అందరినీ కూడా ముందుకు నడిపిస్తూ తమకి నాకు మరి గౌరవంగా గెలిపించినందుకు రంగరాయపురం గ్రామం పెద్ద మనసుతో ఆదరించకుండా అంగన్వాడీ బిల్డింగ్ అనేది పెండింగ్ కూడా పెట్టారు. అది అలా చిత్తశుద్ధికే వదిలేద్దాం బాబు. ఏది ఏమైనా ఇప్పుడు మనం ఓపెన్ చేసిందే బాబు. ఏది ఏమైనా ఈనాడు మన కూటమి ప్రభుత్వం తమ ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్ పూర్తి చేసుకుని ఇవాళ ప్రారంభోత్సవానికి వెళ్ళడం చాలా సంతోషం. ఏదైతే ఈశ్వరరావు గారు కొన్ని అర్జీలు ఇక్కడ గ్రామం తరఫున శ్మశాన వాటికి కానీ, సచివాలయ బిల్డింగ్ నిధులకి మిగులు నిధులు కానీ, చెత్త శుద్ధి కేంద్రానికి నిధులు కానీ మరి వారు కోరారు. తప్పకుండా ఇది పెద్ద మనసుతో తమకు కూడా మరి గత 125 కోట్లు గత సంవత్సరం ఎన్ఆర్ఈజీఎస్ లో మన కాన్స్టిట్యున్సీకి ఇవ్వడం జరిగింది నాయన. కానీ ఈసారి వచ్చేసరికి నిధులు కొంత కాన్స్టిట్యున్సీకి మండలాల వారీగా మరి మనకున్న బడ్జెట్ బట్టి కుదింపు అనేది జరుగుతుంది కనుక తమరు పెద్ద మనసుతో ఈ నిధులు అనేవి తమరు మంజూరు చేయించమని, ఏదైతే పాత బిల్లులు మన కన్నబాబు నాన్నగారు కూడా కల్లేపల్లి హై స్కూల్ కాంపౌండ్ వాళ్ళు అనేది చేశారు, ఈశ్వరరావు గారు చేశారు, భీమాల వాళ్ళు చేశారు, ఇంకా ఇక్కడ
కాంపౌండ్ వాల్స్ బిల్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి బాబు. ఈ మండలం ఎక్కువ ఉండిపోయి ఎందుచేతంటే అడిగితే తమ సహకారంతో ఇతర మన ఎంపీలు కేంద్ర మంత్రి గారి సహకారంతో కొంత నిధులు అనేవి ఈ బిల్స్ పెండింగ్ బిల్స్ కి వచ్చినా ఇంకా మన కాన్స్టిట్యున్సీలో ఎక్కువ బిల్స్ ఉండిపోయాయి. అడిగితే ఆన్లైన్ లో లేవు, కనబడలేదని చెప్తున్నారు కనుక ఇది పెద్ద మనసుతో తమరు మన ఎంపీ గారుగా తమ లెటర్ హెడ్ మీద కేంద్ర ప్రభుత్వానికి తెలియపరచాలని ఈ శాంక్షన్స్ లో మళ్ళా వచ్చే బడ్జెట్ లో వాళ్ళ బిల్స్ మనకి మంజూరు చేయమని తమ ద్వారా కోరుకుంటూ తమరు ఇవాళ